గట్టిగా చూద్దాం డీటెయిల్గా. లోక్సభలో తీవ్ర అలజడి, సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు అగాంతకులు. దట్టమైన పొగ వదిలి కలకలం, నియంతృత్వం నశించాలి, నల్ల చట్టాలు రద్దు చేయాలి అంటూ నినాదాలు. పార్లమెంట్లో బయటపడ్డ తీవ్ర భద్రతా వైఫల్యం, భయభ్రాంతులకు గురైన ఎంపీలు. ఏం జరుగుతోందో అర్థం కాక గందరగోళం, తేరుకొని దుండగులను బంధించిన ప్రజాప్రతినిధులు. పార్లమెంట్ వెలుపల పొగ వదిలి మరో ఇద్దరి నిరసన. ఇక సిఆర్పిఎఫ్ డీజీ నేతృత్వంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు. ఇప్పుడు దర్యాప్తు చేస్తే ఏమొస్తుంది? మరి ఎవరికి ఇచ్చి పాస్ కావాలట. మరి వీళ్ళకి ఎవరు పాస్ ఇచ్చారంటే ఇంకో ఆంధ్ర పేపర్లు రాసుకొచ్చారు. ఎవరు పాస్ ఇచ్చారట అంటే మైసూర్ ఎంపీ. ఇక్కడ ఉందా, ఇగో మైసూర్ ఎంపీ పాస్ ఇచ్చిండంట. వాళ్ళు లోపల అనుమతించిందే బీజేపీ వాళ్ళు. వచ్చినాక దాడి చేసిన తర్వాత మేము చర్య తీసుకుంటాం. ఏం చర్య తీసుకుంటారు? తర్వాత తీసుకున్న చర్య ఎంత అపవాదు ఇది. అంతర్జాతీయంగా చర్చకు వస్తుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చకు వస్తుంది. పలానా ఇండియా లోక్సభ ఇండియా మీద ఇండియా పార్లమెంట్ మీద దాడి జరిగిందని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఒక అపవాదం ఎదుర్కొంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే బీజేపీ మళ్ళీ చాలా చాకచక్యంగా వ్యవహరించి వాళ్ళ వైపు తిప్పుకొని ఓటు దండుకునే ప్రయత్నం ఇది. మీరు గమనిస్తే 2018లో కొంతమంది సైనికులు అమరులయ్యారు. అప్పుడు ఓట్ల రూపంలో దాన్ని ప్రచారం చేసి ఇండియాని కాపాడగలిగే ఏకైక పార్టీ అంటే బీజేపీతోనే సాధ్యం, మోదీతోనే సాధ్యం అని ప్రచారం చేశారు. ఇప్పుడు గిట్టిన లోక్సభలో దాడి జరిగింది కదా, ఇక చూడండి వాళ్ళ ప్రచారం ఎట్లుంటుందో దీనికి సంబంధించి పరిష్కారం. మొదట వీళ్ళు ఎక్కడ పసిగట్టాలి ఈ విషయాన్ని? ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు మొదట పసిగట్టాలి. లోక్సభలో పోయి లోక్సభలో దాడి చేసిన తర్వాత మీరు ఏం చేయలేకపోయారంటే ఈ ప్రభుత్వం ప్రజల్ని కాపాడేది, మీ ప్రభుత్వం ప్రజల్ని మంచిగా సంక్షేమ దిశగా పయనించే విధంగా చేసేది ఈ ప్రభుత్వాలేనా? దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంట్లో బుధవారం తీవ్ర అలజడి చెలరేగింది. ఇద్దరు అగాంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి ఏకంగా లోక్సభలోకి దూకారు. వెంట తెచ్చుకున్న గ్యాస్ క్యాన్ల ద్వారా దట్టమైన పొగను సభలో వదిలి కలకలం సృష్టించారు. ఈ అనూహ్య పరిణామంతో ఎంపీలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన వెంటనే తెరుచుకొని భద్రతా సిబ్బంది సాయంతో అగాంతకులను బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. 2001లో పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13నే తాజా దుస్సాహసం చోటు చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. డిసెంబర్ 13 2001లో జరిగింది ఒక ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇదే డిసెంబర్ 13 2023 22 ఏళ్ల తర్వాత ఎగ్జాక్ట్ గా ఇదే రోజు జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే ఘటన 2022 ఏళ్ల తర్వాత జరగడం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ హెచ్చరించారు కదా, ఖలిస్తాన్ మద్దతుదారులు హెచ్చరించారు. 13వ తేదీన మేము లోక్సభలో దాడి చేస్తామని హెచ్చరించినప్పుడు మీరు సందర్శకులని ఇవన్నీ కూడా నిలిపివేయాల్సింది, లేదా వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టాల్సింది. హోంమంత్రిగా ఉన్న అమిత్ షా, కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా పదే ఇక్కడికి వచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ లేదు, తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ లేకుండా ఏమో జరిగిపోతుంది, ఓల్డ్ సీట్లో ఏమున్నది, ఎక్కడ ఏమున్నదని చెప్పి పదే ప్రసంగాల్లో మాట్లాడే అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి మాట్లాడే బదులు ఆ నిఘా ఆడ పెడితే అయిపోయేది కదా. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్, మోదీ అందరూ కూడా బయటకు వచ్చి పెద్ద మాటలు మాట్లాడి ప్రసంగాలు ఇచ్చే మీరు లోక్సభ మీద దాడి జరిగితే ఏం చేయలేకపోయారు. హెచ్చరిక జారీ చేసి మరి దాడి చేసి ఖలిస్తాన్ మద్దతుదారు అంటే మీ వైఫల్యం చాలా క్లియర్గా అనిపిస్తోంది. ఒక ఎత్తున అత్యధిక ప్రజాస్వామ్య వేదిక మీద పార్లమెంట్ మీద దాడి జరగడం ఒక రకంగా బాధాకరంగా ఒక విషయం అయితే, మరొక రకంగా అనుమానం ఏంటంటే ఎందుకు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పనిచేయలేకపోయినాయి? వాళ్ళు తేలితో సహా హెచ్చరించి దాడి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు, ముందస్తుగా నిఘా వేయలేకపోయారు? మీ వైఫల్యం చాలా క్లియర్గా కనిపిస్తోంది, వైఫల్యం కనిపిస్తోంది. ఇకపోతే పార్లమెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యాలను ఇది బట్టబయలు చేసినట్లయింది. మరోవైపు పార్లమెంట్ భవనం వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు బుధవారం క్యాన్ల ద్వారా గ్యాస్ను వదిలి నిరసనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా భద్రతా వైఫల్యాలపై దర్యాప్తునకు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం డైరెక్టర్ జనరల్ అనిల్ దయాల్ సింగ్ నేతృత్వంలో హోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందట. గతంలో కూడా గిట్లనే 2018 కన్నా ముందు ఇక్కడ ఇండో పాక్ దగ్గర ఇక్కడ మన మిలిటరీ అధికారులు చనిపోయారు కదా, అప్పుడు నివేదికను ఇస్తాం, విచారణ చేపడతాం. ఇప్పటిదాకా విచారణకు సంబంధించిన నివేదిక బయటకు వచ్చిందా? అసలు ఎందుకు జరిగింది? మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసిన ఆయన ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజు తప్పిదం జరుగుతుంది సార్, అలర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ రోజు జరగబోతున్నట్టు దాడి జరగబోతున్నట్టు మనం డెఫినెట్గా అలర్ట్ కావాలి సార్, వాళ్ళ రూట్లో ప్రయాణించే విధంగా మనం చేయొద్దానంటే మోడీ ఇనలేదట.
ఏం కాదు పర్లేదు ప్రయాణించడం వెళ్ళనివ్వండి అని చెప్పిండట. నేరుగా అధికారిగా చెప్పింది. వాళ్ళ ప్రభుత్వంలో గవర్నర్గా పనిచేసిన ఒక అధికారి ఏం చెప్పిండంటే, సార్ అక్కడ తప్పిదం దొరికే అవకాశం ఉంది, తప్పు దొరికే అవకాశం ఉంది, దాడి చేసే అవకాశం ఉంది, ఆ విధంగా మనం వెళ్ళకూడదు సార్ అంటే, ఎట్టి పరిస్థితులు ఆ వేళ వెళ్ళాల్సిందే, మనం ఆ వేళ పంపించండి సైనికులు అని చెప్తే దాడి జరిగింది, చనిపోయారు. ఆ నివేదిక ఏది? ఆ విచారణ ఏం జరిగింది? 43 మందో 46 మందో అప్పుడు చనిపోయారు సైనికులు. ఏం విచారణ చేస్తారు, ఏం నివేదికలు ఇస్తున్నారు? ఇవన్నీ డొల్లా. ఇవన్నా కేవలం ఓట్ల రూపంలో మార్చుకోవడం కోసం. మీరు గమనిస్తే ఎన్నికలు రాగానే దాడులు జరుగుతాయి, ఎన్నికలు రాగానే గ్యాస్ ధరలు తగ్గుతాయి, ఎన్నికలు రాగానే పెట్రోల్ ధరలు తగ్గుతాయి, ఎన్నికలు అయిపోగానే యథావిధి యథా రాజా తదా ప్రజ. ఇక 3 అంచెల భద్రత కళ్ళుగప్పి ఇది చెప్పుకోవడానికి అవమానంగా ఉన్నది. భారతదేశం సర్వోన్నత అత్యున్నత ప్రజాస్వామిక హాల్లోకి వెళ్ళిరంటే 3 అంచెల కళ్ళు కప్పాట. ఎవరి కళ్ళు కప్పిరు? ప్రజల కళ్ళు కప్పి మీరు ఇటువంటి గేమ్స్ ఆడుతున్నారు. సెంట్రల్ ఫోర్సెస్ కళ్ళు కప్పి మనం మామూలుగా ఇవాళ రేపటి వరన ఇక్కడికి సెంట్రల్ మినిస్టర్ ఇంకెవరు వస్తే డైరెక్ట్గా వెళ్ళనియరు ఆయన దగ్గరికి. ఎస్పీజీలు ఆపుతూనే ఉంటే రకరకాలుగా ఉంటుంది ప్రయత్నం. ఆ హాల్లో అంతమంది ఎంపీలు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు ఇంతమంది ఉన్నటువంటి హాల్లో కళ్ళు కప్పిపోయారు అంటే ఏం కళ్ళు కప్పిరు? ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ చర్యకు దారితీసింది బీజేపీ నాయకులు అనేది. ఎందుకనంటే ఇక్కడ చెప్తున్నా, ఆ వ్యక్తికి ఎవరో తెలియని వ్యక్తికి స్నేహితులు అని చెప్పి పాస్ తీసుకున్నారంటే ఎంతవరకు సమంజసం ఇది? మనోరంజన్ అనే ఒక వ్యక్తి, అక్కడ దాడి చేసిన వ్యక్తి నా స్నేహితుడు సాగర్ శర్మ అని చెప్పి బీజేపీ ఎంపీ మైసూర్ ఆఫీస్ నుంచి ఆయనకు పాస్ వచ్చిందట. ఎవరో తెలియని వ్యక్తికి ఎట్లా పాస్ ఇస్తారు మీరు? ఎట్లా పాస్ ఇస్తారు? పార్లమెంట్ చూసేందుకు వ్యక్తికి పాస్ ఇచ్చినప్పుడు దగ్గర వ్యక్తి అయి ఉంటాడు కదా. బీజేపీ మైసూర్ ఎంపీ ఇచ్చే పాస్తోనే ఈ మనోరంజన వ్యక్తి లోపలికి వెళ్ళి అంటే బీజేపీ దీనికి కారణం. కళ్ళు కప్పడం లేదు, ఇంకేం కప్పడం లేదు. ఇక అడుగడుగున తనిఖీలను ఏమార్చి పార్లమెంట్లోకి గ్యాస్ క్యాన్లను తెచ్చిన దుండగులు శత్రు దుర్భేద్యాన్ని ఎలా తేయగలిగారు? ఇక భవిష్యత్తులో జరగనివ్వం, పార్లమెంట్లో భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటాం. అఖిలపక్ష సమావేశంలో స్పీకర్ ఓం బిర్లా హామీ. భద్రతా వైఫల్యంపై దర్యాప్తు జరిపించాలి, పాస్లు ఇప్పించిన ఎంపీపై చర్యలు తీసుకోవాలి ప్రతిపక్షాల డిమాండ్. ఇక 18న హైదరాబాద్